మాఫియా డాన్ అబూ సలేంని మించిపోయాడు హైదరాబాద్కు చెందిన ఓ రౌడీ షీటర్. అధికారులందరినీ తన చెప్పు చేతలోకి తెచ్చుకుంటే ఏదైనా చేయొచ్చని డిసైడ్ అయిన ఈ కేటుగాడు కరెన్సీ కట్టలతో పని కానిచ్చాడు. యావజ్జీవ శిక్ష అనుభవిస్తుండగానే దుబాయ్ ఎలా పారిపోవాలో స్కెచ్ వేశాడు. ఈ రౌడీ షీటర్ అడుగులకు మడుగులు వద్దిన అధికారులు అతగాడిని సేఫ్ గా ఫ్లైట్ ఎక్కించి దుబాయ్ సాగనంపిన భాగవతం బయటపడింది. ఆ రౌడీ షీటర్ ఎవరో మీరే చూడండి. మాఫియా డాన్ అబూ సలేం అధికారుల సపోర్ట్తో నకిలీ పాస్పోర్ట్ సంపాదించి పోర్చుగల్ కు పారిపోయాడు. ఇటీవల పట్టుబడ్డ హైదరాబాద్ రౌడీ షీటర్ ఆయుబ్ ఖాన్ కూడా సేమ్ స్టైల్లో పారిపోయినట్లు దర్యాప్తులో తేలింది. 2010 సెప్టెంబర్లో ఓ హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఆయుబ్ ఖాన్ దగ్గర 2 పాస్పోర్ట్లు ఉండటంతో వాటిని కోర్టులో డిపాజిట్ చేశారు పోలీసులు. ఆయుబ్ ఖాన్ కు ఏం చేయాలో పాల్పోలేదు. పోలీసులకు చిక్కకుండా తలదాచుకోవాలి అని జైల్లో కూర్చుని ఆలోచించిన ఆయుబ్ ఖాన్ కు మాఫియా డాన్ అబూ సలేం గుర్తుకొచ్చాడు. అంతే, కరెన్సీ కట్టలతో ప్రభుత్వ అధికారులను కొనేశాడు. తన పేరులోని షేకును తీసేసి ఆయుబ్ ఖాన్ పేరుతో పాస్పోర్ట్ కు అప్లై చేసుకున్నాడు. తానుండే కామట్పురా ఏరియాలో అయితే పాస్పోర్ట్ పొందడం కష్టం అనుకుని గోల్కొండ పిఎస్ పరిధి నుంచి అప్లై చేసుకున్నాడు. కాసులకి కక్కుర్తుపడ్డ ప్రభుత్వ అధికారులు ఈ గ్యాంగ్స్టర్ పాస్పోర్ట్ కోసం కావలసిన ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్ అన్ని ఆయుబ్ ఖాన్ పేరుతో రెడీ చేసేశారు. తత్కాల్లో ఖాన్ పేరుతో పాస్పోర్ట్ వచ్చేసింది. హైకోర్టులో ఊరట దక్కడంతో జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. పోలీసులంతా పాత పాస్పోర్ట్లపై నిఘా పెడితే కొత్త నకిలీ పాస్పోర్ట్ తో ఆయుబ్ ఖాన్ తుర్రుమని దుబాయ్ చెక్కేశాడు. అదే నకిలీ పాస్పోర్ట్ తో 6 సార్లు హైదరాబాద్ కొచ్చి తన సెటిల్మెంట్లను చేసుకుని మళ్లీ దుబాయ్ వెళ్లిపోయాడు. తప్పుడు అఫిడవిట్ తయారు చేసి రేషన్ కార్డ్, ఓటర్ లిస్ట్ అండ్ ఓటర్ ఐడి కార్డ్ అండ్ డిఎల్ రంగారెడ్డి జిల్లాలో గోల్కొండ ఏరియాలో ఉన్నట్లు మణికొండ ఏరియాలో దాన్ని క్రియేట్ చేసి పాస్పోర్ట్ తీసుకోవడం జరిగింది. అదే పాస్పోర్ట్లో ఇతను 3-4 సార్లు లొంగిపోతానని ఫీలర్స్ పంపించి పోలీసులకి 2-3 సార్లు రావడం జరిగింది. ఎంతటి కరుడుగట్టిన నేరగాడైనా పోలీసులకు ఎక్కడో ఒక చోట చిన్న క్లూతో దొరికిపోతాడు. ఆయుబ్ ఖాన్ విషయంలోనూ అదే జరిగింది. దుబాయ్లో ఆయుబ్ ఖాన్ వాడుతున్న సెల్ ఫోన్ నెంబర్ ని అతి కష్టం మీద సంపాదించారు హైదరాబాద్ పోలీసులు. ఆ నెంబర్ కోసం దుబాయ్లో ఇచ్చిన ఐడి ప్రూఫ్లను చూసిన పోలీసులు అవాక్కయ్యారు. తమ రికార్డులలో లేని పాస్పోర్ట్ ఆయుబ్ ఖాన్ దగ్గర ఉందని తెలుసుకున్నారు. దీంతో పాత పాస్పోర్ట్లతో పాటు కొత్త నకిలీ పాస్పోర్ట్ డీటెయిల్స్ ను కూడా ఇంటర్పోల్ కు చేరవేశారు. పోలీసులు తన ఫేక్ పాస్పోర్ట్ ని ఐడెంటిఫై చేశారని గుర్తించిన ఆయుబ్ ఖాన్ దుబాయ్లో తన పాస్పోర్ట్ వ్యాలిడిటీ పీరియడ్ 2 years అయిపోవడంతో మరోసారి హైదరాబాద్ కు పయనమయ్యాడు. ఈసారి మన హైదరాబాద్ పోలీసుల వ్యూహం ఫలించి దొరికిపోయాడు. చంద్రాయణగుట్ట మరియు కామాటిపుర నకిలీ పాస్పోర్ట్లో అతనికి 9 రోజులు పోలీస్ కస్టడీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంట్రాగేషన్ జరుగుతుంది. రేపటి నుంచి పాస్పోర్ట్ ఏజెంట్ ఎవరి ద్వారా తప్పుడు, ఏ లాయర్ ద్వారా తప్పుడు అఫిడవిట్ పెట్టాడు, ఎలా ఇతను పాస్పోర్టు నకిలీ ధ్రువపత్రాలు పెట్టి పోలీస్ చెక్కి కూడా దొరకకుండా ఏ విధంగా రెన్యువల్ చేసుకోగలిగాడు, ఏ విధంగా ఇట్లా రాగలుగుతున్నాడు అనేది సమగ్ర దర్యాప్తు చేసి వితిన్ 10-15 డేస్లో అభియోగ పత్రం ఛార్జ్షీట్ వేయడం ఒక పక్కన. ఆయుబ్ ఖాన్ ఫేక్ పాస్పోర్ట్ కోసం ఎస్బీ, రెవెన్యూ, పాస్పోర్ట్, పోస్టాఫీస్, ఈ సేవా కేంద్రాలకు చెందిన అధికారులు సహకరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు గ్యాంగ్స్టర్ ఆయుబ్ ఖాన్ నేరాలు, ఆ నేరాలకు సహకరించిన వారి పేర్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పాపం, సామాన్యులకి పాస్పోర్ట్ కావాలి అంటే చుక్కలు చూపించే అధికారులు ఆయుబ్ ఖాన్ ఉదంతంతో ఏం సమాధానం చెప్తారో మరి.